హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి, చేసేయండి. ఇమాన్యువల్ ఏవి ఎలివేషన్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ టాస్క్ గ్రూప్ గా ఆడారా? టాస్క్ పెట్టారు, బిగ్ బాస్ ఇదే లాస్ట్ ఛాన్స్, మీలో మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా చెప్పారు. డిమాన్ కి ఆల్రెడీ 3 స్టార్స్ వచ్చాయి. వాళ్ళు వేస్తుంటే తిను వేశారు. ఇంక లాస్ట్ లో టార్గెట్ లో 3 వేస్తారు. సంజన గారు డిమాన్ పవన్ మాట్లాడుకున్నారు. నువ్వు నన్ను కొట్టకు, నేను నిన్ను కొట్టను అనేసి. నన్ను కొట్టనని కొట్టవక్క అని డిమాన్ కోప్పడ్డారు. డిమాన్ సీరియస్ అయ్యారు కొంచెం. అక్క కొట్టు అంటే కొట్టలేదు, ఆవిడ కూడా సరదాగా ఆడుకుంటున్నారని కాసేపు సీరియస్ అయ్యి వదిలేశారు. ఇంక లాస్ట్ డే కదా, ఎవరికి వీడియో రాలేదు అంటే సంజన గారికి ఛాన్స్ ఇచ్చారు. సంజన గారి వాళ్ళ సిస్టర్ నిక్కీ గర్లాని గారు మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. ఏమంటారంటే 3-4 వీక్స్ లోనే నువ్వు బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తావు అనుకున్నా, కానీ లాస్ట్ 3 వీక్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టావు, కానీ ఎమోషన్స్ ఓవర్ థింకింగ్ పక్కన పెట్టాడు. ఇమాన్యువల్ మా అక్కతో మీ మమ్మీతో గొడవ వద్దు అంటే లాస్ట్ వీక్ అంతా కొంచెం గొడవ పడ్డారు కదా, కొంచెం సరదాగా చెప్పారు. అందరికంటే ఇంట్లో నువ్వంటేనే ఇష్టం, మా అక్కతో గొడవ పెట్టుకుంటే నాకు కరెక్ట్ వచ్చని చాలా ఫన్నీగా మాట్లాడారు. బాగుంది. అందరికి ఆల్ ది బెస్ట్ అని చాలా బాగా చెప్పారు. సంజన గారు ఫుల్ హ్యాపీ. ఇమాన్యువల్ మొన్న స్కిట్ సూపర్, నిన్న జ్యోతిష్యం అయితే వేరే లెవెల్. అసలు ఆటలో జరిగినవన్నీ చాలా స్పాంటేనియస్ గా భలే చెప్పారు. కామెడీ సూపర్, అసలు బాగుంది. నెక్స్ట్ ఇమాన్యువల్ ఏవి లోపల పిలిచారు. మొత్తం 5 టాస్క్లన్నీ చూపించారు. అంటే మొత్తం 5 టాస్క్లన్నీ వరుసగా పెడతారు కదా. ఇమాన్యువల్ నన్ను డిమాండ్ పొడిచాడు బిగ్ బాస్ అంటారు. తర్వాత హే జిల్లా పరిషత్ హై స్కూల్ బాగుంది. తర్వాత వాళ్ళ అమ్మగారి ఫోటో అది చూసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ బిగ్ బాస్ ప్రతి ఒక్క ఎమోషన్స్ అనుభవంలోకి వస్తే మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. ఈ ఎమోషన్స్ అన్ని తట్టుకోలేక మనుషులు వీటికి దూరంగా వెళ్ళాలి అనుకుంటారు, అంటే బాధ కోపం అన్నింటినీ. కానీ అది అవ్వదు, వాటన్నిటిని దాటాల్సిందే. ఆ ఆనందాన్ని ఎవరైనా పంచే వాళ్ళు ఎంటర్టైనర్స్. నీ ఎంటర్టైన్ కి ప్రేక్షకుల నుంచే కాకుండా దేవుడి నుంచి కూడా ఆశీస్సులు ఉంటాయి. దానికి నిదర్శనమే మీ ప్రయాణం. ఇమాన్యువల్ కి లక్ ఉంది, గేమ్స్ చాలా బాగా ఆడారు. అలాగే 9 వీక్స్ నామినేషన్స్ లో లేకపోయినా సేవ్ అవుతూనే వచ్చారు. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన వాళ్ళకి చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుసు. ఈ ఇంట్లో అదే బలంతో ముందుకు సాగారు. కమెడియన్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కానీ గేమ్స్ కూడా గెలుస్తూనే వచ్చారు. తెలివితేటలు, టాస్క్లు, ఎంటర్టైన్మెంట్, స్ట్రాటజీస్, ఎమోషన్స్ ఫుల్ ప్యాకేజ్. ఇమాన్యువల్ మీ ఆటతో మిగతా వాళ్ళ ఆట స్థాయిని కూడా పెంచారు. అంటే తిని ఏ గేమ్ పెట్టినా గెలుస్తారు, తినతో పోటీగా ఆడాలి అనేసి వాళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు కదా, అలా చెప్పినట్టు అనిపించింది. మీకు ఇంకా ఫ్రెండ్స్ దొరికారు, ఒక మమ్మీ కూడా ఉన్నారు. సంజన గారి రిలేషన్స్, తనుజ, డిమాన్ పవన్, కళ్యాణ్ కొత్త ఫ్రెండ్స్. మీకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పారు. అంటే సంజన గారి విషయంలో కొంచెం తప్పు జరిగితే తప్పు మమ్మీ అని చెప్పారు కదా. ఇంట్లో ఎన్ని జరిగినా మీ ఆటలో ఏకాగ్రత మాత్రం తగ్గలేదు. అంటే లాస్ట్ వీకే సంజన గారితో ఇష్యూస్ వచ్చినా, ఫస్ట్ లో హరీష్ గారితో ఇష్యూస్ వచ్చినా సరే తిన గేమ్ మాత్రం ఎక్కడ స్ట్రాటజీస్, గేమ్ ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. మీ లెక్కలు అన్ని కరెక్ట్ అయ్యాయి. అంటే తిని ఏ టెస్ట్ పెడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు హౌస్ లోకి వస్తారు అన్ని గెస్ట్ చేసి చాలా బాగా చెప్పేవారు. అయ్యే జరిగాయి. అంత షార్ప్ గా మీ బుర్రున్నప్పుడు ఇంక జుట్టు ఎక్కడ ఉంటుంది అంటారు సరదాగా. ఇమాన్యువల్ ప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులు అక్కర్లేదు, కావాల్సింది వ్యక్తిత్వం. అదే మిమ్మల్ని పై స్థాయిలో నిలబెట్టింది. అది మరి ఒక్కసారి మీ ద్వారా రుజువైంది. ఇమాన్యువల్ ఇప్పుడుకొచ్చి ఎవరిని ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. కమీడియన్ గా మొదలు పెట్టిన నువ్వు హీరోగా బయటికి రావాలి అన్న మీ అమ్మ కోరిక నెరవేరింది. ఇప్పుడు అందరి మనసులు గెలుచుకున్నావు, నువ్వు హీరో అని చాలా బాగా చెప్పారు. తర్వాత ఏవి వేశారు. ఎప్పుడు కూడా కమీడియన్ ఏవిలో ఎక్కువ కామెడీనే ఉంటుంది, కానీ ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. వాటి గురించి ప్లానింగ్, స్ట్రాటజీస్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, గొడవలు, రిలేషన్స్, తనుజతో ఫ్లర్టింగ్, ఆల్ ఇన్ వన్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇమాన్యువల్ ఏవి చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ లో ఇమాన్యువల్ తెలుగు ప్రజలారా ఈ కట్టి కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం, ఐ లవ్ యూ అంటారు. సూపర్ ఉంది, ఏవి చాలా బాగుంది. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మీరే.